6 ఉంది, 6 అంటే డివైడెడ్ బై 2 చేస్తాము. డివైడెడ్ బై 2 అంటే 3. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ డాట్ లెంత్ ఎంత 9 ఉంటే 9.5 తీసుకోవాలి, 10 ఉంటే 10.5 డాట్ లెంత్ తీసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ డాట్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఆర్మోల్ దగ్గర మనం షేప్ ఇస్తాం ఇలా స్లైట్ గా. ఈ డాట్ విడ్త్ వచ్చేసి 1/4 ఇంచ్ ఉండాలి, ఇక్కడ 1 ఇంచ్ ఉండాలి డాట్. అంటే నార్మల్ పర్సన్స్ కి 1 ఇంచ్ ఉండాలి, కొంచెం హెవీ పర్సన్స్ కి 1/4, 1.5, 2 ఇంచెస్ వరకు ఇచ్చుకోవచ్చు. ఇచ్చాక స్లైట్ గా ఇది షేప్ ఇవ్వాలి. ప్రిన్సెస్ కట్ ఇది. ఇప్పుడు ఇది ఎక్కువ ఇచ్చుకుంటే ఇక్కడ పెంచుకోవడం అదే ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చాను కదా, ఇక్కడ మనం 1 ఇంచ్ కవర్ అయిపోతుంది. ఒకవేళ మనం ఎక్స్ట్రా ఇస్తే ఇక్కడ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఎంతైతే ఇక్కడ డాట్ వాల్యూమ్ ఇస్తున్నామో ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలి. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో మీకు నారోవి, బ్రాడ్వి చెప్పాను. మీకు ఇవి క్లియర్ గా అర్థమయ్యాయా? క్లియర్ గా అర్థమయ్యాయి మేడం. బ్రాడ్వి అంటే ఏంటిది, నారోవి అంటే ఏంటిది? నారోవి అయితే మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా తీసుకోవాలి. బ్రాడ్వి అయితే ఇక్కడ నుంచి కొంచెం బ్రాడ్ వస్తుంది. అంటే నారోవి అంటేనేమో ఇట్లా స్ట్రైట్ గా వస్తుంది, బ్రాడ్వి అంటేనేమో ఈ షేప్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది మనకి. ఇప్పుడు కట్ చేసినా కూడా ఇట్లా బ్రాడ్ గా వస్తుంది ఇలా. ఓకేనా? నారోవి అంటేనేమో ఇలా స్ట్రైట్ గా వస్తుంది ఇలా.